వెల్కమ్ టు స్వేట్ టాక్స్. నేను మీ దీప్తి. ఈరోజు స్టూడియోలో సీనియర్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. హలో అమ్మ. సార్, వర్డ్స్ ఫ్రమ్ మై కౌన్సెలింగ్‌లో సోషల్ మీడియాలో ఒక అమ్మాయి ఊరుకూరికే బ్లాక్ చేసి, అన్‌బ్లాక్ చేస్తుంటే నిన్ను ప్రేమిస్తున్నట్లు కాదు, ఆమె తీవ్రమైన ఆత్మ న్యూన్యతతో బాధపడుతున్నట్లు అని పోస్ట్ చేశారు యాహ్! కదా సార్. దీని రైట్. గురించి వివరించండి. ఇది ఏ సందర్భంలో చేసిందంటే, సహజంగా మనకి సోషల్ మీడియాలో సైకాలజీ సేస్ అని రకరకాలైనటువంటివి వస్తూ ఉంటాయి. సైకాలజీ ఎప్పుడు ఏమీ చెప్పదు. సైకాలజీ చదివి మనం అర్థం చేసుకోవాలి. ఏదో మనకి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సేస్, లేకపోతే స్వామి వివేకానంద చెప్పాడు, రామకృష్ణ పరమహంస చెప్పాడు, అబ్దుల్ కలాం చెప్పాడు. వాళ్ళు మనుషులు కాబట్టి వాళ్ళు చెప్తారు. హ్మ్. సైకాలజీ ఏం చెప్తది? సైకాలజీ ప్రకారం అనొచ్చు. సైకాలజీ సేస్ అని చెప్పి రకరకాలయన్నీ సైకాలజీ చెప్పినా, చెప్పకపోయినా హ్మ్. రకరకాల వాళ్ళకి నచ్చినయన్నీ కూడా వాళ్ళు సేయింగ్స్ అన్నీ కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. సహజంగా వాళ్ళకి అనుకూలంగా తయారు చేస్తారు. యాక్చువల్‌గా అతను జెప్పాడు, లేకపోతే ఆమె జెప్పింది. దాన్ని సైకాలజీ సేస్ అని చెప్తూ ఉంటారు. అందులో రకరకాలయి వస్తూ ఉంటాయి. అందులో ఒక అమ్మాయి లేదంటే అబ్బాయి కిస్ చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకోకపోతే నిన్ను మోసం చేస్తున్నట్టు. హ్మ్. ఇప్పుడు కళ్ళు మూస్తే మోసం చేయనట్టు కాదు అన్నట్టుగా కన్క్లూజన్‌కొచ్చేసి గుడ్డిగా ఫాలో అవుతుంటారు. హ్మ్. అలాగే ఈ మాట్లాడేటప్పుడు రైట్ సైడ్ చూస్తే ఒక విధమైనది, లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక విధమైనది. ఇయన్నీ సైకాలజీ చెప్పలేదు. హ్మ్. ఎవరో వాళ్ళ వాళ్ళ యొక్క పరిశోధనని సైకాలజీ చేసని చెప్తూ ఉండొచ్చు. అలాగే సోషల్ మీడియాలో ఆ అమ్మాయి నిన్ను మాటి మాటికి బ్లాక్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తుంటే ఆమె నీతో లవ్‌లో ఉన్నట్టు హ్మ్. అని చెప్పి ఎక్కడో వస్తూ ఉంటది. అది చూసిన ఒక అబ్బాయి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి వ్యతిరేకంగా రియాక్ట్ అవ్వటం. దాంతో ఇతను హర్ట్ అవ్వటం. హ్మ్. కాన్‌ఫ్లిక్ట్స్ రావటం. వాళ్ళ కుటుంబాలకి, వీళ్ళ కుటుంబాలకి ఇవన్నీ వచ్చినియి. అంటే ఆ యొక్క సమస్యకు మూలము ఆ యొక్క కొటేషన్ అన్నమాట. హ్మ్. ఒక అమ్మాయి బ్లాక్ చేసి మళ్ళీ ఓపెన్ చేయట్లేదు. మాటి మాటికి బ్లాక్ చేస్తేనే ప్రేమించినట్టా? ఆమె అట్లా చేయట్లేదంటే ప్రేమించట్లేదనా? రకరకాల కారణాలతో ఒక్కొక్కరు కొంతమంది బ్లాక్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఒక్కొక్కసారి ఆ అవతల వ్యక్తి మీద కోపం వచ్చి బ్లాక్ చేయొచ్చు. వీళ్ళ ఫ్రస్ట్రేషన్‌తో చేయొచ్చు. ఒక్కొక్కసారి సెంటిమెంట్‌తో చేస్తూ ఉంటారు. హ్మ్. ఎప్పుడో ఏదో వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇదెంత సిల్లీగా అనిపిస్తదంటే, ఎప్పుడో కోపంతోనో అబ్బాయిని బ్లాక్ చేయగానే అక్కడ వికెట్ పడిపోయింది. ఇండియా వికెట్ తీసింది. పాకిస్తాన్ వికెట్. హ్మ్. అటువంటప్పుడు కూడా మళ్ళీ ఇంకెప్పుడో ఆడుతున్నప్పుడు ఎంతకి వికెట్ పడట్లే. ఇది బ్లాక్ చేసి చూద్దాము అని బ్లాక్ చేయొచ్చు. ఇలా రకరకాల కారణాలతోని ఒక వ్యక్తి మరో వ్యక్తిని సోషల్ మీడియాలో బ్లాక్ చేయొచ్చు. అలా కాకుండా ఆ అమ్మాయిలో స్థిరత్వం, అమ్మాయి గాని, అబ్బాయి గాని స్థిరత్వం లేనప్పుడు కూడా, తనకు క్లారిటీ లేనప్పుడు ఏదో ఒక విషయం అనగానే బ్లాక్ చేసేసి మళ్ళా కొంచేపు ఆలోచించుకున్న తర్వాత ఒక గంటకో, 2 గంటలకో మళ్ళీ రియలైజ్ అయ్యి అతను అంత ఏం తప్పు చేయలేదు కదా! నేను నా మూడ్ బాగోకపోతే మిమ్మల్ని బ్లాక్ చేశానని చెప్పి మళ్ళీ రీఓపెన్ చేయొచ్చు. మళ్ళీ కొంతకాలంగా షార్ట్ టెంపర్‌తోని బ్లాక్ చేయొచ్చు. ఈ బ్లాక్ చేసి, అన్‌బ్లాక్ చేసినంత మాత్రాన ఆ అమ్మాయికి నీ మీద ప్రేమ ఉన్నట్టు కాదు. ఆ అమ్మాయికి కొంత న్యూనతతో బాధపడుతుంది. లేదా ఇర్రేషనల్ బిలీఫ్స్‌తో బాధపడుతుంది తప్ప, మాటి మాటికి బ్లాక్ చేసి, అన్‌బ్లాక్ చేస్తుందంటే నిన్ను ప్రేమిస్తున్నట్టు కాదు. ఒక్కొక్కసారి ప్రేమించే అమ్మాయి కూడా బ్లాక్ చేసి, అన్‌బ్లాక్ చేయొచ్చు. హ్మ్. దానర్థం గాఢంగా ప్రేమిస్తుందనుకుని మనం గనక లీడ్ తీసుకొని, ఆ అమ్మాయి ప్రేమించినా సరే, అటువంటప్పుడు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అంటే ఆమె డెసిషన్‌లో స్ట్రాంగ్ లేదనే విషయం అర్థం చేసుకోవాలి. ప్రేమిస్తుందని కాదు. నిజంగా ప్రేమిస్తున్నప్పటికీ అట్లా బ్లాక్ చేసి, అన్‌బ్లాక్ చేసే అమ్మాయి పట్ల కొంత అమ్మాయి పట్ల కాదు, అబ్బాయి పట్ల కూడా కొంత మనము అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆమె డెసిషన్ చాలా తొందరగా తీసుకుంటుంది. తొందరగా మార్చుకుంటుంది. తొందరగా తీసుకున్న వాళ్ళు తొందరగా మార్చుకుంటారు కూడా. హ్మ్. ఒక కేస్‌లో కేస్ అంటే కేస్ కాదు. చాలా లాంగ్ బ్యాక్. ఆ అమ్మాయి ఒక పోలీస్. ఒకతన్ని ప్రేమించింది. ఆ ఊర్లో. వాళ్ళ ఊరు అతన్ని ప్రేమించింది. అతను ఈ అమ్మాయిని ప్రేమించలేదు. హ్మ్. అతనికి ఎవరిని ప్రేమించలేదు. అతను జాబ్ అండ్ అతన్ని కొంచెం స్థైర్యంతో ఉన్నాడు. పల్లెటూరు కదా! హ్మ్. అయితే హ్మ్. వేరే అమ్మాయితోని ఎంగేజ్‌మెంట్ అయ్యింది. ఎంగేజ్‌మెంట్ అయినప్పుడు ఈ అమ్మాయి పోలీస్ ప్రేమించింది కదా! కానిస్టేబుల్ ఈ అమ్మాయి. యంగ్ గర్ల్ ఈ అమ్మాయి. వెళ్లి బావిలో దూకేసింది. హ్మ్. అందరూ గబగబా కాపాడుతున్నారు. ఆ అమ్మాయి నీ కోసం అంత ప్రాణత్యాగం చేసింది కాబట్టి, అంతగా ప్రేమిస్తుందని ఎంగేజ్‌మెంట్ క్యాన్సెల్ చేసి ఆ అమ్మాయికి ఏదో వేరే
ఆ ఎంగేజ్‌మెంట్‌కొచ్చిన అమ్మాయికి వేరే చెప్పి ఆ పేరెంట్స్‌కి వాళ్ళు గూడా ఒప్పుకున్నారు. ఒక మంచి ఉద్దేశ్యంతో. హ్మ్. తర్వాత ఈ అమ్మాయితోని మళ్ళీ పెళ్లయింది. పెళ్లయిన 1 ఇయర్ తర్వాత ఆ అమ్మాయి వేరే అబ్బాయితో వెళ్ళిపోయింది. దీన్ని ఎలా అనలైజ్ చేయాలి అంటే, అంత తొందరగా బావిలో దూకిన అమ్మాయి, అంత తొందరగా వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. తెలివైన అమ్మాయి బావిలో ఎందుకు దూకుతది? హ్మ్. కదా! ఒక అబ్బాయి ప్రేమించలేదు తను. తన ఇష్ట ప్రకారం తను పెళ్లి చేసుకుంటున్నాడు. చేసుకుంటుంటే ఈ అమ్మాయి ఎందుకు ప్రాణం తీసుకోవాలి? తెలివి తక్కువల అమ్మాయిలే గదా! ప్రాణం తీసుకునేది. ఆ ప్రేమించటంలో తెలివి తక్కువ ప్రదర్శించిన అమ్మాయి, విడిపోవటంలో కూడా తెలివి తక్కువే ప్రదర్శిస్తది. హ్మ్. ఒకరిని ప్రేమించడంలో తెలివి తక్కువ ప్రదర్శించిన అమ్మాయి, వేరే అతన్ని ప్రేమించడంలో కూడా అదే తెలివి తక్కువతనం, అదే తొందరపాటు కూడా ఉండే అవకాశం ఉంది. అమ్మాయే కాదు ఇక్కడ అమ్మాయి చెప్తున్నా అని కేవలం అమ్మాయిలు ఇట్లా చేస్తున్నారు. అబ్బాయిలు కూడా అంతే చేస్తారు. తొందరగా ఒక అమ్మాయిని ప్రేమిస్తారు. మళ్ళీ అదంటారు, ఇదంటారు మళ్ళీ వేరే దగ్గర షిఫ్ట్ అయిపోతారు. ఏ నిర్ణయము స్థిరంగా ఉండదు. ఆత్మస్థైర్యం లేని వాళ్ళు అంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న వాళ్ళ యొక్క నిర్ణయాలు స్థిరంగా ఉండవు. అంతే డీప్‌గా వచ్చి ఏడుస్తారు. "నువ్వు లేనిదే నేను బ్రతకలేను." అది ఇది "నువ్వే కల్లోకొస్తున్నావు." అది ఇది అని చెప్తారు. మళ్ళీ 2 వారాలు అవ్వగానే మళ్ళీ మారిపోతారు. మళ్ళీ ఇంకొకరి దగ్గర కూడా అదే చెప్తారు. "నువ్వు లేనిదే బ్రతకలేను." అది ఇది అని చెప్పే అవకాశాలుంటాయి. కాబట్టి మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే అవతల అది పార్ట్నర్‌లో కానీ, అమ్మాయిలో కానీ, అబ్బాయిలో కానీ, లేదంటే మన జాబ్‌లో గానీ, మన దగ్గర జాయిన్ అయ్యే ఎంప్లాయీస్‌లో కానీ, స్నేహితుల్లో కానీ ఎవరిలోనైనా స్థిరత్వం ఉందా లేదా? కన్సిస్టెంట్‌గా ఉంటున్నారా లేదా? ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత తొందరగా మార్చేసుకుంటున్నారా? హ్మ్. మార్చుకుంటాం ఒక్కొక్కసారి కుదరనప్పుడు. ప్రయత్నించకుండానే మార్చేసుకుంటాం. హ్మ్. నాకిదనిపిస్తుంది చదివితే బాగుండనిపిస్తుంది అంటారు. అది చదివి కొంత ప్రయత్నించి ఇది అవ్వట్లేదు అని మార్చుకోవటం వేరు. అసలు చదవను కూడా చదవరు. ఒక 2 వారాల తర్వాత ఇంకో కోర్స్ చేస్తే బాగుండనిపిస్తుంది. హ్మ్. ఆ కోర్స్ చేసిన తర్వాత అక్కడ కష్టాలుండి మార్చుకోవటం వేరు. హ్మ్. ఏ ప్రయత్నం చేయకుండా మళ్ళీ ఇంకో కోర్స్ చేస్తే బాగుండనిపిస్తుంది. హ్మ్. ఇట్లా స్థిరత్వం లేనటువంటి వాళ్ళు ఇటువంటి బిహేవియర్ కనపరుస్తూ ఉంటారు. తొందరగా నిర్ణయాలు మార్చుకుంటారు. తొందరగా నువ్వు నాకొద్దంటారు. మళ్ళీ కావాలంటారు. తొందరగా బ్లాక్ చేస్తారు. మళ్ళీ రీఓపెన్ చేస్తూ ఉంటారు. తొందరగా జాబ్ మానేస్తారు. మళ్ళీ అదే జాబ్‌కి వెళ్తా అంటారు. ప్రొఫెషన్ మారుతా అంటారు. మళ్ళీ అదే ప్రొఫెషన్‌కెళ్తూ ఉంటారు. ఇలా స్థిరత్వం లేనటువంటి ప్రవర్తనని మనం గమనించినట్లయితే వాళ్ళలో స్థిరత్వం లేదనుకోవాలి తప్ప అది మన మీద ప్రేమ అనుకోకూడదు. రైట్ అమ్మా? వాళ్ళు కూడా మానసికంగా అది ఒక ఇం ఇబ్బందేనంటారా సార్? ఇబ్బందే కదా! అంటే వాళ్ళకి అదొక మానసికమైన ట్రీట్‌మెంట్. రోగము లేకపోతే సమస్య అని చెప్పకపోయినా హ్మ్. అది ఒక లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మస్థైర్యం తక్కువగా ఉండటం. హ్మ్. అది పెరిగిన వాతావరణం వల్ల ఏర్పడుతుంది. దాన్ని వాళ్ళు గుర్తించుకొని, వాళ్ళు నేను కరెక్టే అనుకుంటే ఎవరేం చేయలేరు. హ్మ్. వాళ్ళు గుర్తించుకొని, నా మాటి మాటికి ఇట్లా నిర్ణయాలు మారుతూ. మార్చేసుకుంటున్నాను, ఒక దాని మీద స్థిరంగా ఉండలేకపోతున్నానంటే, అంటే ఎమోషన్స్ డామినేట్ చేస్తున్నాయి వాళ్ళని. వాళ్ళ పర్సనాలిటీ తెలుసుకొని, వాళ్ళకి సరైనటువంటి కౌన్సెలింగ్ ఇచ్చి, వాళ్ళు స్థిరంగా ఉండేలాగా మనము కౌన్సెలింగ్‌లో మార్చవచ్చు. థాంక్ యూ సార్. చూసారు కదండీ! ఇలాంటి విషయాలతో మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.